ఒకే ఆకాశం, ఒకే చంద్రుడు, కాని దాని చూసే చూపులు మాత్రం రెండు. ఒకటి సైన్స్, మరొకటి నమ్మకం. ఇంతకీ చంద్రగ్రహణమంటే ఏంటి? అదొక ఖగోళ అద్భుతమా, లేక మన జీవితాలను ప్రభావితం చేసే శక్తా? పదండి ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. చూసారా, ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఒకే విషయానికి రెండు పూర్తిగా వ్యతిరేకమైన అభిప్రాయాలు. ఒకవైపు సైన్సేమో ఇది చాలా అందమైనది, పూర్తిగా సురక్షితమంటోంది. మరోవైపు జ్యోతిష్యమేమో జాగ్రత్త, ఇది చాలా సున్నితమైన సమయం అని హెచ్చరిస్తోంది. మరి రెండిటినీ ఎలా అర్థం చేసుకోవాలి? సరే, ముందుగా అసలు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. బేసిక్స్ నుంచి వెళ్దాం. ఆ సమయంలో ఆకాశంలో సరిగ్గా ఏం జరుగుతుంది? చూడండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సరిగ్గా వీళ్ళిద్దరి మధ్యలోకి మన భూమి వచ్చేస్తుంది. అంతే, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. దాన్నే మనం చంద్రగ్రహణం అంటున్నాం. అయితే ఇక్కడో విషయముంది. అన్ని గ్రహణాలు ఒకేలా ఉండవు. అందులో 3 రకాలున్నాయన్నమాట. మొదటిది సంపూర్ణ గ్రహణం. అప్పుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్ళిపోయి కొంచెం ఎర్రగా, బ్లడ్ మూన్ అంటాం కదా, అలా కనిపిస్తాడు. తర్వాతది పాక్షిక గ్రహణం. పేర్లోనే ఉంది కదా, చంద్రుడి మీద నీడ కొద్దిగానే పడుతుంది. ఇక మూడోది, ఇది చాలా సున్నితంగా ఉంటుంది. చంద్రుడు కొద్దిగా డిమ్ అయినట్టు అనిపిస్తుందంతే. చాలాసార్లు మనం దాన్ని గమనించలేం కూడా. మరి ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం ఎందుకు రాదు అనే డౌట్ రావచ్చు, కరెక్టే కదా? దానికి కారణమేంటంటే చంద్రుడి కక్ష కొంచెం వంగి ఉంటుంది. అందుకే ఈ 3 కండిషన్స్, పౌర్ణమి, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్లో ఉండటం, ఆ కక్షలు సరిగ్గా ఒకే చోట క్రాస్ అవ్వటం, ఇవన్నీ కలిస్తేనే మనకు గ్రహణం కనిపిస్తుంది. అందుకే ఇవి చాలా అరుదు, చాలా స్పెషల్. సో సైన్స్ చెప్పే అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కళ్లతో నేరుగా చూడొచ్చు. సూర్యగ్రహణంలా ఇది ప్రమాదకరం కాదు. నాసా నుంచి పెద్ద పెద్ద ఖగోళ శాస్త్రవేత్తల వరకు అందరు చెప్పేదిదే. ఇది కేవలం ఒక అందమైన దృశ్యం అంతే. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయేది దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సరే, ఇప్పుడుదాకా మనం సైన్స్ ఏం చెబుతుందో చూశాం. ఇప్పుడు కాయిన్కు మరోవైపు చూద్దాం. అంటే ఈ సంఘటనకు ప్రజలు, ముఖ్యంగా నమ్మకాలు, సంప్రదాయాలు ఎలాంటి అర్థాన్నిస్తాయి, దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడే మనకు అసలు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సైన్స్ దీన్ని కేవలం గ్రహాల అమరిక అంటే, జ్యోతిష్యమేమో దీన్ని రాహు, కేతు అనే ఛాయాగ్రహాలతో ముడిపెడుతోంది. సైన్స్ ప్రకారం ఎలాంటి హానికరమైన కిరణాలు రావు, కాని జ్యోతిష్యం ప్రకారం ఇది మన ఎమోషన్స్పై, మనసుపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కొన్ని రాసులవారికి, గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు అవసరమని చెబుతోంది. సరే, ఈ నమ్మకాలు కేవలం ఆలోచనలకే పరిమితం కావు, అవి ఆచరణలోకి కూడా వస్తాయి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో గ్రహణ సమయంలో పాటించే కొన్ని నియమాలు, ఆచారాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇదింకా బాగా అర్థం కావాలంటే ఓ ఉదాహరణ చూద్దాం. మార్చి 3, 2026న రాబోయే చంద్రగ్రహణం. దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అంటే చంద్రుడు ఉదయించడమే గ్రహణంతో మొదలవుతుందన్నమాట. ఆ రోజు ఏం చేస్తారంటే, ఉదయం 9 గంటల్లోపే భోజనం ముగించాలి. సాయంత్రం 6:13కు గ్రహణం మొదలవుతుంది, 6:47కు ముగుస్తుంది. అంటే ఆ 34 నిమిషాల సమయం చాలా కీలకమైనదిగా భావిస్తారు. గ్రహణం మొదలవగానే పట్టు స్నానం అంటారు, అది చేస్తారు. ఆ సమయంలో ఇంట్లో కూర్చుని మంత్రాలు జపించడం, అంటే మహామృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం లాంటివి. అలాగే దానాలు చేయడం కూడా చాలా ముఖ్యంగా భావిస్తారు. ఇక గ్రహణం విడిచిపోగానే విడుపు స్నానం చేసి ఆ తర్వాతే భోజనం చేస్తారు. ఈ ఆచారాల వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే, మానసిక ప్రశాంతత పొందడం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, స్నానం చేసే నీటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్ కన్నా బావి నీళ్లు మంచివి. దానికంటే చెరువు నీళ్లు, ఆ తర్వాత నది జలాలు, మరీ ముఖ్యంగా గోదావరి లాంటి పుణ్యనదుల్లో స్నానం చేయడం చాలా శ్రేష్టమని నమ్ముతారు. అన్నింటికన్నా ఉత్తమమైనది సముద్ర స్నానమంటారు. దీన్ని బట్టి ఈ నమ్మకాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో మనకు అర్థమవుతుంది. సరే, ఒకవైపు సైన్సేమో ప్రమాదం లేదంటోంది, మరోవైపేమో ఇన్ని ఆచారాలు, ఇన్ని నమ్మకాలు. మరి సైంటిఫిక్గా హాని లేనప్పుడు కూడా మనలో చాలామందికి ఎందుకు ఆందోళనగా ఉంటుంది, ఎందుకు భయపడతారు? దీని వెనకున్న సైకాలజీ ఏంటి? అంటే ఈ భయం, ఈ ఆందోళన అంతా మన ఆలోచనల్లోనే ఉందా, మనసులోనే ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఒకటి కాదు,
చాలా ఉన్నాయి. మొదటిది సైకలాజికల్ సజెషన్. అంటే మనమేదైనా ప్రమాదకరమని బలంగా నమ్మితే మన శరీరం కూడా దానికి తగ్గట్టే రియాక్ట్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. రెండోది కల్చరల్ కండిషనింగ్. చిన్నప్పటినుంచి మన పెద్దలు, మన చుట్టూ ఉన్న సమాజం చెప్పే మాటలు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మీడియా కూడా కొన్నిసార్లు దీన్ని మరింత ఎక్కువగా చూపిస్తుంది. ఇవన్నీ కలిసి మనలో ఒక రకమైన ఆందోళనను సృష్టిస్తాయి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో చాలా భయాలుంటాయి. కాని నిజానికి గ్రహణం వల్ల వారికి ఎలాంటి హాని జరగదు. కాని ఆ భయంతో వాళ్లు పడే ఒత్తిడి వల్ల మాత్రం ఖచ్చితంగా హాని జరగవచ్చు. సో ఇక్కడ సమస్య గ్రహణం కాదు, సమస్య మన భయం, మన ఒత్తిడి. సరే, చివరిగా మనం ఈ మొత్తం చర్చ నుంచి ఏం నేర్చుకోవచ్చో ఒకసారి చూద్దాం. చంద్రగ్రహణం అనేది కేవలం ఒక ఖగోళ సంఘటన కాదు, దానికి చాలా కోణాలున్నాయి. అయితే భయం, ఆచారాలు మాత్రమే కాదు, దీనికి మరో పాజిటివ్ కోణం కూడా ఉంది. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చంద్రగ్రహణాన్ని ఒక అవకాశంగా చూస్తారు. దేనికంటారా? ఆధ్యాత్మిక శుద్ధికి. అంటే మనల్ని మనం క్లీన్ చేసుకోవడానికి. వాళ్ల దృష్టిలో చంద్రగ్రహణం అనేది మన జీవితంలో ఉన్న నెగటివిటీని, మనస్సులో ఉన్న చెత్తను, మనల్ని వెనక్కి లాగే పాత అలవాట్లను వదిలించుకోవడానికి ఒక పవర్ఫుల్ టైం అన్నమాట. ఇది ఒక రకంగా ఒక ముగింపు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. సో ఫైనల్గా చూస్తే మన ముందు 4 కోణాలున్నాయి. శాస్త్రీయంగా చూస్తే ఇది 100% సురక్షితం. ఖగోళశాస్త్రం ప్రకారం ఇది ఒక అందమైన ప్రకృతి దృశ్యం. జ్యోతిష్యం ప్రకారం ఇది నమ్మకాలపై ఆధారపడిన ఒక వ్యవస్థ. ఇక సైకలాజికల్గా చూస్తే మన భయమే మనకు పెద్ద శత్రువు. ఈ 4ంటిని కలిపి చూసినప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. మరి దీన్ని మనం ఎలా చూడాలి? కేవలం ఆకాశంలో గ్రహాల కదలికగా చూడాలా? లేక మనల్ని మనం మార్చుకోవడానికి, మన జీవితాన్ని సమీక్షించుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అవకాశంగా చూడాలా? ఈ నిర్ణయం మనదే.